ఒక సినిమా కలెక్షన్స్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాటితే హిట్ అంటారు. అదే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కి డబుల్ మార్జిన్ వస్తే సూపర్ హిట్ అంటాము. ఒకవేళ పెట్టిన పెట్టుబడికి 4 రెట్లు ఎక్కువగా లాభం వస్తే ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ అంటారు. ఇక అంతకు మించి వస్తే ఇండస్ట్రీ హిట్ అంటారు. అయితే 3 సినిమాల విషయంలో అప్పట్లో కాంట్రవర్సీ బాగా నడిచింది. అందులో తరుణ్ హీరోగా పరిచయమైన నువ్వే కావాలి, బాలకృష్ణ బి గోపాల్ కాంబోలో వచ్చిన నరసింహానాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా, ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ కలెక్షన్స్ బ్రేకింగ్ విషయంలో కాంట్రవర్సీ నడిచింది. ఈ 3 సినిమాలలో ఏది రికార్డు బ్రేక్ చేసింది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నువ్వే కావాలి సినిమా విషయానికి వస్తే కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్, స్రవంతి మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన నీరం సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి రీమేక్ చేశారు. అక్టోబర్ 2000 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు మాత్రం అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10కి పైగా సెంటర్లలో 175 డేస్ కి పైగా థియేటర్లలో ఆడింది. హైదరాబాద్ లోని ఓడియన్ థియేటర్ లో ఈ సినిమా దాదాపు 220 రోజులు ఆడింది. 200 రోజుల తర్వాత కూడా ఈ చిత్రం ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. మొత్తానికి ఈ చిత్రం దాదాపు 25 కోట్ల షేర్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇక నరసింహానాయుడు విషయానికి వస్తే బాలకృష్ణ బి గోపాల్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకే రోజు చిరంజీవి మృగరాజు, బాలకృష్ణ నరసింహానాయుడు చిత్రాలు విడుదల కావడంతో మొదటి రోజు మృగరాజు సినిమాకి కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ తర్వాత రోజు నుంచి నరసింహానాయుడు హవా మొదలైంది. థియేటర్ లో అయితే థియేటర్ల వద్ద జాతర వాతావరణమే నెలకొంది. మొత్తానికి ఫుల్ రన్ లో ఈ చిత్రం 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డు తిరిగి రాసింది. ఈ సినిమాకు పోటీగా వచ్చిన చిరంజీవి, వెంకటేశ్వర చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో నరసింహనాయుడు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 100కు పైగా కేంద్రాల్లో ఈ చిత్రం సత్యదినోత్సవాన్ని జరుపుకుంది. ఇక ఖుషి సినిమా విషయానికి వస్తే తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం 2001 సమ్మర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఖుషి పేరుతో తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రానికి అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. విశేషం ఏంటంటే తమిళంలో కంటే తెలుగులోనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ భూమిక నటనకి తెలుగు రాష్ట్రాల యూత్ ఫిదా అయ్యారు. 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తం మీద ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ 3 సినిమాలు వేటికవే ప్రత్యేకం. ఈ 3 సినిమాలకి ఇప్పటికీ భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నువ్వే కావాలి సినిమా దాదాపు 23 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఖుషి సినిమా కూడా దాదాపు 26 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. కానీ నరసింహనాయుడు సినిమా మాత్రం దాదాపు 27 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం 6 నెలల గ్యాప్ లో ఈ 3 సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.